హాయ్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, తప్పకుండా మనందరం గుర్తుంచుకోవాల్సింది, మన బాధ్యతగా ఫీల్ అవ్వాల్సింది. ఇప్పుడు రానున్న ఎలక్షన్లో మనం అందరం కంటెస్టెంట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ దాన్ని భాగస్వామ్యం అవ్వాల్సిన బాధ్యతగా ప్రతి ఒక్క పౌరుడికి బాధ్యత ఉందండి. ఇది మనకు సంబంధం లేదనుకోకుండా ఓటర్ మహాశయుడిగా మన బాధ్యత ఎక్కువ. యథా రాజా తదా ప్రజా కాకుండా యథా ప్రజా తదా రాజా అని ఉండాలి. అది మారాలి కొంచెం. ఎందుకంటే రాజు బట్టి ప్రజలు కాదు, ప్రజలు ఎవరైతే ఎన్నుకుంటున్నారో వాళ్ళు మాత్రమే రాజుగా పరిపాలించడం మనదే బాధ్యత. మనందరం ఓటర్లుగా మన బాధ్యత నిర్వర్తించుకుందాం. ఎవరికైతే ఓట్లు లేవో ఫస్ట్ గుర్తిద్దాం. దానికి మనకి ఏప్రిల్ 15 వరకు టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోండి. మెయిన్ ముఖ్యంగా యువత, ఎందుకంటే ఈ నేటి యువతే రేపటి భవిష్యత్తుకి పెద్ద గొప్ప విషయం. కాబట్టి ఈనాటి యువత అందరూ కూడా రేపటి రానున్న రోజుల్లో జగత్ గురువులుగా, ఎందుకంటే ఒక ఆది శంకరాచార్యులు కానివ్వండి, వివేకానందుడు కానివ్వండి, ఒక బుద్ధుడు కానివ్వండి, ఎంతో మహాత్ములు వచ్చారు ఈ భూమి మీదకి. చెప్పక్కర్లేదు, మీకు తెలుసు, మాకన్నా కూడా చెప్పాలంటే. అందువల్ల మనకు కాదులే అనుకోకుండా ఈ ఓటర్ మహాశయుడిగా ఒక మహా ఆశయం కోసం, ఒక గొప్ప ఆశయం కోసం ఎవరినైతే ఎంచుకుంటే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందో అని ఆలోచించండి. దీని అందరూ జాగ్రత్తగా పాటించండి. ఇది నా యొక్క హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. పీపుల్ పార్టీ ఆఫ్ ఇండియా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్.